హలో అండి. ఈరోజు మనం ఎప్పుడు చేసుకునే చపాతీలా కాకుండా ఇలా పాలక్ చపాతీని చాలా సింపుల్గా, టేస్టీగా, హెల్తీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో క్లియర్గా చేసి చూపిస్తాను. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా దీనికోసం ఇక్కడ నేను ఒక మీడియం సైజు పాలకూరను ఫ్రెష్గా వాష్ చేసుకున్న తర్వాత ఇలా తీసుకున్నాను. అది మరీ ఎక్కువ కాకుండా ఒక మీడియం సైజ్ కట్ట అయితే సరిపోతుంది. ఇలా తీసుకున్న తర్వాత దానిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఇలా గ్రైండ్ చేసుకుంటే ఇలా మెత్తని పేస్ట్ లాగా వచ్చేసింది కదా. ఇలా చేసుకున్న దాన్ని ఇప్పుడు మనం ఒక బౌల్లో 1 కప్ వరకు గోధుమ పిండి తీసుకొని దానిలో కొద్దిగా సాల్ట్, ఒక చిటికెడంత సాల్ట్ వేసుకొని అంతా కూడా ఒకసారి కలుపుకున్న తర్వాత మనం ఇంతకుముందు గ్రైండ్ చేసి పెట్టుకున్న పాలకూరను కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. కాకపోతే ఒకేసారి వేసుకోకూడదు, పిండి జారుగా అయిపోతుంది. కాబట్టి కొద్దిగా యాడ్ చేసుకుంటూ మనకి ఎంతవరకు సరిపోతుందో అంతా ఇలా కలుపుకుంటూ ఉండాలి. పిండిని మంచిగా కలుపుకోవాలి. అప్పుడే మనకు చపాతీ అనేది చాలా స్మూత్గా బాగా వస్తుంది. ఈ పాలక్ చపాతీ చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే మనకి ఎప్పుడు చపాతీ ప్లెయిన్గా చేసుకునే కంటే ఇలా ఏదైనా వెజిటబుల్స్ యాడ్ చేసుకుంటే మన డైజెషన్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. అంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి. ఇప్పుడు పిండి అంతా కూడా ఇలా సాఫ్ట్గా కలుపుకొని కావాలంటే కొద్దిగా ఆయిల్ ఇలా వేసుకొని పైన ఇలా అప్లై చేసి దానిపైన ఒక క్లాత్ని వేసుకొని 1/2 అవర్ వరకు ఇలా పిండిని మంచిగా నాననివ్వాలి. ఎప్పుడు కానీ మనం చపాతీ చేసుకున్నప్పుడు వెంటనే చేయకుండా పిండి కలుపుకున్న తర్వాత ఇలా నానితే మంచిగా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట చపాతీ. చూసారా, ఇలా మనం కొద్దిగా ఇందులో నుండి పిండిని తీసుకొని దాన్ని ఇలా చపాతీలా చేసుకోవాలి. దానిపైన కొద్దిగా పిండి చల్లుకుంటూ మనకి కావాల్సిన షేప్లో ఈ పాలక్ చపాతీని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవి మరీ మందంగా కాకుండా అలానే మరీ పల్చగా కాకుండా ఇలా చేసుకొని మిగతావన్నీ కూడా ఇదే ప్రాసెస్లో చపాతీ చేసి పక్కన పెట్టుకోవాలి. అంత సాఫ్ట్గా బాగా వచ్చాయి కదా, కలర్ఫుల్గా కూడా ఉన్నాయి కదా. ఇప్పుడు వీటిని కాల్చుకోవడం కోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో ఈ పాలక్ చపాతీని వేసి ఒక సైడ్ మంచిగా కాలిన తర్వాత నెక్స్ట్ వైపు టర్న్ చేసుకున్నాక అటువైపు కూడా కొద్దిగా కాలిన తర్వాత మనం కావాలంటే కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవచ్చు. ఆయిల్ ఇష్టం లేని వాళ్ళు ప్లెయిన్గా కూడా కాల్చుకొని తీసుకోవచ్చు. పాలక్ రోటీలాగా చాలా బాగుంటుంది. ఇలా ఆయిల్ ఇష్టం ఉన్న వాళ్ళైతే కొద్దిగా వేసుకొని మంచిగా రెండు వైపులా కూడా ఇలా మంచిగా కాలిన తర్వాత ఇప్పుడు మనం వీటిని ఒక హాట్ బాక్స్లోకి తీసుకుందాం. ఇలా పెట్టేసి మూత పెట్టిన తర్వాత నెక్స్ట్ కూడా ఇలాగే చపాతీని రెండు వైపులా కూడా మంచిగా కాల్చుకోవాలి. ఇలా చేసుకున్నామంటే మనకి మంచి టేస్టీగా, హెల్తీగా పాలక్ రోటీ ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయండి అండ్ సాఫ్ట్గా కూడా ఉంటాయి. కావాలంటే దీనిపైన కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని మంచి కర్రీ, మీకు ఇష్టమైంది ఏ గ్రేవీ కర్రీ అయినా కూడా సూపర్గా ఉంటుంది. మంచి హెల్తీ అయిన పాలక్ రోటీని మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. చాలా సాఫ్ట్గా ఎన్ని చపాతీలైనా తినేయొచ్చు, అంత బాగుంటాయి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.